హాయ్ ఫ్రెండ్స్, నున్నకుళ్ళి బేసిల్ జోసెఫ్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎబి తన తండ్రి చనిపోయిన తర్వాత కంపెనీ మొత్తం బాధ్యతలు తీసుకొని కొత్తగా జాయిన్ అవుతాడు. అయితే తన వైఫ్ తో కలిసి అతను ఒక చిన్న తప్పు చేస్తాడు. తర్వాత రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దాడి చేసి ఎబి ఆఫీస్లో అతని పర్సనల్ ల్యాప్టాప్ని తీసుకెళ్లిపోతాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. అసలు ఆ పర్సనల్ ల్యాప్టాప్ కోసం ఎబి ఏం చేశాడు, ఆ తర్వాత ఎబి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న రష్మిత ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాలి. ఓ అప్కమింగ్ సినీ దర్శకుడు, రష్మిత, ఎబి ఈ ముగ్గురు చుట్టూ కథను అల్లుకుంటూ వెళ్ళాడు దర్శకుడు జీతూ జోసెఫ్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అలాగే పోలీస్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఈ కథలో భాగంగా మారతారు. సినిమా మలుపులు తిరిగి చివరికి మరో ట్విస్ట్తో ముగుస్తుంది. సినిమా ముగిసిపోదు. జీతూ జోసెఫ్ అన్ని సినిమాల్లాగే పార్ట్ 2 ఉన్నట్లు ముగుస్తుంది. సినిమా చూడడానికి బాగానే ఉంటుంది. బేసిల్ జోసెఫ్ నటన, రష్మిత క్యారెక్టర్ లో గ్రేస్ యాంటోనీ కూడా బాగా చేసింది. వీళ్ళిద్దరూ సినిమాని నిలబెట్టేశారని చెప్పొచ్చు. సిద్దిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో, అలాగే ఫిల్మ్ మేకర్గా అల్తాఫ్ సలీం కూడా బాగా చేశాడు. మనోజ్ కే జయన్ కూడా హీరో పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ షేడ్లో మారుతూ ఉంటాయి. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కామెడీ, థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.